హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వచ్చేసి నిన్నటి వ్లాగ్ అన్నమాట. సో లేవగానే ఫస్ట్ అయితే ఇంట్లో పనులు అయితే పూర్తి చేసేసుకుందాం అనేసి స్టార్ట్ చేశాను. ఏంటో అండి, ఎండ అయితే బాగానే కొడుతుంది, చాలా ఎండగా అవుతుంది, వేడి కూడా చేసేస్తుంది అనమాట. ఇన్ని డేస్ ఏమో మనకు చల్లగా ఉంది, బట్ ఈ రోజు అయితే బాగానే ఎండ కొడుతుంది. బయట అయితే నీట్ గా ముగ్గు అయితే వేసేసుకున్నా. చాక్ పీస్ ఒక్కోసారి ఇలా మంచిగా పడుతుంది అనమాట. ఇలా పడ్డప్పుడు నాకు తెగ ముద్దొచ్చేస్తుంది, నా ముగ్గు నాకే. ఇంకా డోర్ అయితే వేసేస్తున్నా. ఎందుకు అంటే ముగ్గును కాపాడుకోవడం కోసం డోర్ అయితే వేసేయాలి, లేదు అంటే మొత్తం గజిబిజి గందరగోళం అయిపోద్ది. అంటే ఏమో దగ్గర 1 వీక్ నుండి డైలీ పాలైతే పొంగిపోతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా అలానే జరిగింది. ఇంక ఈ రోజు అయితే బెండకాయ పులుసు చేద్దామని అన్ని రెడీ పెట్టుకున్నా. హీటర్ పెట్టుకుందామని వాటర్ కూడా నింపుకుంటున్నా బకెట్ లో. ఇంకా రైస్ అయితే పెట్టేసా. రైస్ ఉడికిపోతుంది. అన్నం అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి పూజ అయితే చేసేసుకున్నాను. అయితే లేవన్నమాట. యాక్చువల్ గా సండే రోజు మార్కెట్ లో తీసుకోవాలి, కాకపోతే ఇంకా ఆ రోజు నేను తీసుకోకూడదని చెప్పి తీసుకోలేదు. ఇంకా హస్బెండ్ తో తెప్పించుకుందాం అనుకుంటున్నా, మర్చిపోతున్నా. మా హస్బెండ్ మార్నింగ్ షిఫ్టే ఆఫీస్కి వెళ్ళారు కదా, సో వచ్చేటప్పుడు వచ్చినాక వెళ్దాం అనుకున్నా. తను వచ్చే లోపు 9 అయిపోయింది. ఇంకా తర్వాత మేము బయటకు వెళ్ళేసరికి 10 అయింది. ఆ 10 o'clock ఏ పువ్వులు అమ్ముతారు చెప్పండి, ఇంకా అందుకే వచ్చేసిన. చూసిరు కదా ముగ్గు ఇందాక ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో అట్లుంటది అనమాట. పూజ చేసా అని చెప్పి డోర్ తీసిన, అంతే ముగ్గు పని కథం. ఇక్కడ తూడ్పిన ముగ్గంతా ఎటువైంది అని మీకు డౌట్ రావచ్చు. మా బుడ్డోడు మొహంకు ఉంటది, అందుకనే పిలుస్తున్నా. మిన్ను ఇట్రా అంటే వస్తలేడు. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి దాసుకుంటుండు. ఇప్పుడు వస్తాడు చూడండి. కానీ తుర్రున పారిపోయింది అనమాట. చూపించేదాకా కూడా ఆగలే. చూడండి అట్లా ముఖంకి అయితే మొత్తం బొట్లు పెట్టేసుకుంటాడు. ఇట్లా అయితే చేస్తాడు. అందుకే మాక్సిమం డోర్ తీయ, కానీ దీపం పెట్టినాక డోర్ వేయొద్దు కదా, అందుకని చెప్పి అయితే తీసాను. రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. బెండకాయ పులుసు కూడా పొయ్యి మీద వేసేస్తే ఇంకో పని అయిపోద్ది అని చెప్పేసి తొందరగా నేనైతే ఇక్కడ బెండకాయ పులుసు అయితే పొయ్యి మీద వేస్తున్నా. బెండకాయలు అయితే ఇంకా కట్ చేసుకోలేదు. ఒక పక్క ఇవి మగ్గుతూ ఉంటే నేను ఇంకా అవైతే కట్ చేసుకుందాం అనేసి అలా అయితే స్టార్ట్ చేశాను. ఎంతమందికి బాలగమ్మ దేవుడు తెలుసు అనేది కామెంట్ చేయండి. ఇది ముఖ్యంగా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అయితే చేస్తారు. ఇందులో కూడా స్వీట్ బాలమ్మ, హాట్ బాలమ్మ అని ఉంటదంట. సో స్వీట్ తో పెట్టుకునే వాళ్ళు స్వీట్ తో పెట్టుకుంటారు, హాట్ అయితే నాన్ వెజ్ తో అయితే పెట్టుకుంటారు. సో మా అక్క అయితే ప్రెగ్నెంట్ అనమాట. సో మా ఇంటికి అయితే ఆ దేవుడు ఉన్నారు. సో నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా చేసిరు. ఇప్పుడు మా అక్క ప్రెగ్నెంట్ కదా, సో ఈ రోజు అయితే పెట్టుకున్నారు. మాకు నిన్న నైట్ సడన్ గా చెప్పింది అత్తమ్మ కాల్ చేసి. సో ఇంకా అంత సడన్ గా అయితే హస్బెండ్ కి లీవ్ ఇయ్యరు. అండ్ దట్టు మళ్ళీ మండే రోజు అయితే శ్రీమంతం అంటాం. సో ఇంకా సరేలే సండే వస్తామని చెప్పి అయితే చెప్పాము. సో మళ్ళీ సండే రోజు అయితే ఊరు ప్రయాణం ఉంది. ఇదే సమ్మర్ హాలిడేస్ వెకేషన్ అయిపోయింది. ఎక్కడికైనా బయటికి టూర్ ప్లాన్ వేసుకుందాం అనుకున్నాం. అనుకోకుండా కొన్ని రీజన్స్ వల్ల అయితే వెళ్ళలేకపోయినాం అనమాట. ఇప్పుడు ఇంక ఈ ఊరే నాకు టూర్ అయిపోయింది. వెళ్ళడం రావడం. ఈ మంత్ లోనే ఒక 2 times అయితే వెళ్ళాం కదా. లాస్ట్ కూడా ఒక 15 days ముందే వెళ్ళాం. మళ్ళీ ఇప్పుడు ఒక 15-20 days ముందు మళ్ళీ వెళ్తున్నాం అనమాట. సో అది సండే రోజు అయితే వెళ్తాము. మేబీ సండే వెళ్ళి ట్యూస్డే ఈవినింగ్ ఆర్ వెనస్డే మార్నింగ్ అయితే రిటర్న్ అవుతాం అనుకుంటా. మండే ఫంక్షన్ కదా, మండే మొత్తం అక్కడే. ఇంకా ట్యూస్డే ఈవినింగ్ అయినా, లేదు చుట్టాలు ఉన్నారంటే వెనస్డే మార్నింగ్ అయితే మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ అయితే వస్తాము. ఎక్కడికి వెళ్ళినా మన వీడియోస్ మాత్రం కంటిన్యూగా వస్తాయి. మేబీ 6 o'clock కి లాంగ్ వీడియో దగ్గర షార్ట్ అయితే రావచ్చు, అంతకు మించి వీడియోస్ అయితే ఆగవు. నేను అన్ని షెడ్యూల్ చేసే పెట్టుకుంటాను. సో ఇంకా ఈ రోజు నుండే వీడియో షెడ్యూల్ పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకు అంటే 2 times ఊరు వెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేశాను. రేపు వెళ్తా మనం ఈ రోజు వాయిస్ ఓవర్ ఇవ్వడం నాకు అస్సలు కుదరలేదు. మరి అనుభవం అయితేనే గానీ మనకు కూడా తెలిసి రాదు కదా, అందుకే ఏ పని అప్పుడే చేసేసుకోవాలని చెప్పి ఇంక ఈ రోజు ఉన్న ఫుటేజ్ వరకు అయితే ఈ రోజు అయితే ఎడిట్ చేసి అప్లోడింగ్ అయితే పెట్టేసుకుంటున్నా. ఎందుకు అంటే నేను ఇంత ప్రశాంతంగా వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, లేదు అనుకోండి అసలు నాకు వాయిస్ ఓవర్ కి చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. లాస్ట్ టైం ఊరికి వెళ్ళినప్పుడు అయితే నెక్స్ట్ డే మార్నింగే ప్రయాణం పెట్టుకుని ఎర్లీ మార్నింగ్, ఆ రోజు నైట్ నేను 11:30కి బిల్డింగ్ పైకి వెళ్ళి మరీ వాయిస్ ఓవర్ ఇచ్చాను. సో నేను ఆ వీడియోలో కూడా ఇంక్లూడ్ చేశాను అనమాట, నేను ఈ టైంకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అని చెప్పేసి. సో ఇంత రిస్క్ ఎందుకు అని చెప్పి నేనైతే ఇంక ఇప్పటి నుంచి జాగ్రత్త పడుతూ ఎప్పుడైతే వెళ్ళాలి అని నాకు 2 days తెలుస్తుందో అప్పటి నుంచే షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నా. వీడియోస్ ముందు నుంచి చూసే వాళ్ళకైతే తెలుస్తుంది ఎందుకు నేను ఊరు వెళ్ళేటప్పుడు వీడియో తీయను, ఎందుకు ఊర్లో వీడియోస్ అన్ని షేర్ చేసుకోను అని. కొత్త
కొత్త వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తున్నట్లయితే మీకోసం మళ్ళోసారి చెప్తున్నాను, నేను ఛానల్ పెట్టినట్టు మా అత్తమ్మకి పెద్దదిన వాళ్ళకైతే తెలియదండి, జస్ట్ చిన్నదినకు ఒక్కదానికి తెలుసు. సో ఆ వదిన అయితే నాకు చాలా సపోర్ట్ చేస్తారు. సో అందుకని చెప్పి వదినతో అయితే నేను షేర్ చేసుకున్నా, నా వీడియోస్ కూడా తను చూస్తారనమాట. బట్ ఇంకా అత్తమ్మ వీళ్ళెవ్వరికైతే మిగతా ఎవ్వరికి చెప్పలేదు. నేను చెప్తాను, చెప్పకుండా ఏం దాచేయను, కాకపోతే మనం సక్సెస్ అయినాక చెప్పాలి అని ఒకటి ఫిక్స్ అయిపోయాను అనమాట. ఈ వదినకు కూడా చెప్పేదాన్ని కాదు, కాకపోతే ఇంకా కొందరి ద్వారా తెలిసింది ఎందుకు నేను చెయ్యట్లేను అని అబద్ధం చెప్పడం నాకు ఇష్టం ఉండదు. నేను ఏదైనా సరే జెన్యూన్గా ఒప్పుకుంటా, నేను చేస్తున్నా కాబట్టి ఆ వదిన చేస్తున్నా అని చెప్పాను. సో వీళ్ళ దగ్గర మరి ఒప్పుకోలేదు అంటే వాళ్ళు నన్ను అడగలేదు, ఇంకా అత్తమ్మకి తెలీదు, నన్ను అడగలేదు. అడిగితే ఖచ్చితంగా ఒప్పుకుంటా, అడగకపోతే నేను సక్సెస్ అయిన తర్వాతకి ఆ హ్యాపీ మూమెంట్లోనే షేర్ చేసుకుందామని చెప్పి అయితే దాచాను. అంతకుమించి ఇంకొకటి ఏమీ లేదు. తెలిసి అవుతాను, సక్సెస్ ఖచ్చితంగా అవుతాను. కాకపోతే యూట్యూబ్ అనేది మనకు టైం టేకింగ్ ప్రాసెస్, అది తెలుసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. ఇంట్లో ఉండి జస్ట్ వీడియోస్ చూసే వాళ్ళు ఏమనుకుంటారు, ఇది అయ్యిందిలే, తొక్కలే, సక్సెస్ అవుతుంది, పెట్టి సంవత్సరం అయింది, ఇట్లా నోటికి వచ్చినట్టు అనేసుకుంటారు. కాకపోతే ఏ పని ఈజీ కాదండి, యూట్యూబ్ అనే కాదు, ఏ పని కూడా ఈజీ కాదు. మనం బయటికి వెళ్ళి ఒక దగ్గర వర్క్ చేస్తున్నా అది ఈజీ పని కాదు, అక్కడ ఉండే కష్టం చేసేవారికి చూసేవారికి మాత్రమే తెలుస్తుంది. యూట్యూబ్లో చూసేవారికి కూడా తెలీదు, ఓన్లీ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎందుకు ఈ మాట నేను ప్రతి వీడియోలో ఇంక్లూడ్ చేసి మరీ చెప్తాను అంటే, నేను కూడా కొత్తగా ఛానల్ స్టార్ట్ చెయ్యాలి అనుకున్నప్పుడు ఒకటే అనుకున్నా, ఏముందిలే ఈ మాట అనుకున్నాను అనమాట. ఇది ఎంత డేంజర్ అనేది నేను వన్స్ స్టార్ట్ చేసిన తర్వాతకే తెలిసింది. వై బికాజ్ ఒక వీడియోని షూట్ చేయడం అంటే చిన్న మాటలు కావు. ఎందుకు అంటే ఇప్పుడు నేను మార్నింగ్ నుంచి మధ్యాహ్నం పోనీ 3 o'clock ఈవినింగ్ వరకు షూట్ చేస్తానా, నాకు దగ్గర ఒక 30 minutes 35 minutes 40 minutes వీడియో నా ఫోన్లోకి వస్తుంది. ఆ 40 minutes నేను అలానే పెట్టాను అనుకోండి, ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించరు. సో ఆ 40 minutes వీడియోని ఏ క్లిప్స్ పోకుండా ఎడిట్ చేసి ఒకదాని వెనుక ఒకటి పెట్టుకొని నేను దాన్ని ఒక 15 minutes 10 minutes 20 minutes 12 minutes ఇక్కడికి తీసుకురావాలి. ఎందుకు అంటే పెడతారు కొంతమంది 30 minutes పెడతారు, 35 minutes కూడా వీడియో పెట్టొచ్చు. కాకపోతే మనకి కొత్త ఛానల్ కదా, అంతెవ్వరు చూడరనమాట. సో బిలో 10 above 8 బిలో 15-20 ఇన్ని మినిట్స్లో పెడితేనే మనకేమన్నా కొంచెం రీచ్ వస్తుంది. సో అందుకని చెప్పి నేను అంత ఫుటేజ్ షూట్ చేసి నేను దగ్గర 10 minutes 20 minutes 15 minutes 20 minutesకి ఎప్పుడు నేను దాటలేదండి. above 8 బిలో 20 ఇంతవరకే నేను మినిట్స్ అయితే అప్లోడ్ చేస్తాను వీడియో. సో అదనమాట, నాకు అప్పుడు అనిపించింది ఏ పని కూడా ఈజీ కాదు అని. సో ఇంక ఇక్కడైతే చాలా చిన్న వీడియో అయితే షేర్ చేసుకుంటున్నా ఈరోజు మీతోటి. ఇంకా ఫైనల్గా వంట అయిపోయింది, లంచ్ ఇంకా అవ్వలేదు, నాది మా బాబుది బట్టలు ఉతకడం అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో అయితే కింద అమ్మాయి తీస్తుంది. సో ఇంకా నేనైతే కిందికి వెళ్దామని నించున్నా, మా బాబు ఇంకా రావట్లేడు. పైన 2 రాళ్ళు దొరికినాయి, ఎట్లా భజన చేసుకుంటుండో చూడండి. సో ఇదైతే ఒక చిన్న వీడియో మీతో షేర్ చేసుకున్నా. మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే ఒక లైక్ ఇవ్వండి. ఓపికతో మీ టైంని నా వీడియో కోసం కేటాయించి నా వీడియో చూసిన మీ అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా వీడియోలో ఏవైనా చేంజెస్ కోరుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని ద్వారా నేను నా వీడియోస్లో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకుంటాను. ఇంకా వీడియోస్ ఎలాంటివి చేయాలి అనేది కూడా మీకేమైనా ఐడియా వస్తే నాకు ఇవ్వండి, ఖచ్చితంగా అలాంటి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే అండి, మరి బాయ్, గుడ్ నైట్, స్టే ట్యూన్, లవ్ యూ గైస్, బాయ్.